కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయాలకు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఒక్కొక్కసారి అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉండే విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా మంత్రి పొంగూరు నారాయణ కృషి చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపకల గ్రామం గంగరాజు నగర్ లో గల జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యాలయానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. కార్యాలయానికి విచ్చేసిన మంత్రి నారాయణకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ భారీ గజమాల వేసి స్వాగతం పలికారు. పంతం నానాజీ కుమారుడు పంతం సందీప్ మంత్రి నారాయణకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, సెటిబల్జీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ మండలాధ్యక్షురాలు నందిపాటి అనంతలక్ష్మి, పెంకె శ్రీనివాస్ బాబా, కొల్లబత్తుల అప్పారావు, వేటుకూరి నాగమణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి నారాయణకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బోళ కృష్ణమోహన్, చిలుకూరి రామ్కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, రాయుడు అనిల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఒకసారి జనసేన పార్టీ ఆఫీసులకు వచ్చి కూటమి నాయకులందరితో కూడా కలవడం జరుగుతూ ఉంది. చిన్న చిన్న వర్గ విభేదాలు ఉన్నా చిన్న చిన్న కాంప్రమైజ్ ఏమైనా ఉంటే రాజకీయ పార్టీ అందరూ చిన్న చిన్న ఉంటే సహజం, అవి ఏమన్నా ఉంటే సరి చేస్తుంది. ఈసారి అయితే ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఏమి లేవు. అందరూ కూడా ఎమ్మెల్యేలు అయితే ఏంటి, నాయకులు అయితే అందరూ అభివృద్ధి గురించి అడగడం జరిగింది. ఇవాళ పబ్లిక్ ఏమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అట్లాగే ఆల్రెడీ పబ్లిక్ కోరుకునే విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు అయితేనేటి, చంద్రబాబు నాయుడు గారు అయితే చిత్తశుద్ధితో ప్రతి అంశాన్ని రోడ్ల దగ్గర నుంచి చూసుకుంటే, పశువుల దగ్గర నుంచి చూసుకుంటుంటే, రేపు ఇప్పుడు ఇళ్ల స్థలాల సర్వేల దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటే అన్ని ఫిషర్మ్యాన్ లోన్స్ గురించి ఇవాళ బీసీ లోన్స్ అవ్వచ్చు, ఎస్సీ లోన్స్ అయితే అవ్వచ్చు, పవర్ క్లాస్ లోన్స్ బాబు కానీ ఇతర పెద్ద కులాలు, అగ్ర కులాలు ఏదైతే ఉన్నాయో వాటికి కానీ అందులో కూడా అర్హులైనటువంటి వారికి లోన్స్ ఇవ్వమని చెప్పి పెద్ద ఎత్తున లోన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ సక్రమంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా లేదా, పార్టీల పరంగా సరిగ్గా అవుతున్నాయా లేదా అని చెప్పి ఒకసారి రీచెక్ చేసుకోవడం జరిగింది. అంతా సక్రమంగానే సాగుతూ ఉంది. అలాగే ఫర్దర్ ఇది అయిన తర్వాత జిల్లా ఎస్పీ గారి, జిల్లా కలెక్టర్ గారితో ఇవాళ రివ్యూ మీటింగ్ అయితే ఉంది. రివ్యూ మీటింగ్లో ప్రజలకు ఏం కావాలన్న దాని మీద పూర్తిగా దాంట్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ అనంతరం ఆయన రాజధాని తరలి వెళ్తారు. కాబట్టి మన ప్రతి ఒక్క నాయకులు, చంద్రరాజప్ప గారు అయితేనేంటి, వర్మ గారు అయితేనేంటి, మన వనవాడ వెంకటేశ్వరరావు, కొండబాబు గారు అయితేనేంటి, జిల్లా అధ్యక్షుడు అయినటువంటి నవీన్ గారు అయితేనేంటి, అందరూ, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే అందరూ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అయితే, ఇతర నాయకులు శ్రీనివాస్ బాబు గారు అందరూ కూడా బాబీ గారు అందరూ అటెండ్ అయ్యారు. అందరూ వచ్చారు కానీ మాజీ ఎమ్మెల్యే పిల్లల లక్ష్మి రాలేదు. వారికైతే కవర్ చెప్పామంటే మరి ఆయన ఎందుకు రాలేదు తెలుసుకుంటాం.